యూరప్లో ఈ చెట్లు ఈ మొక్కలు పెరగడం వల్ల దాదాపు $1.5 బిలియన్ లాస్. నార్త్ అమెరికాలో చూస్తే దాదాపు $200 బిలియన్ లాస్. అసలు ఏంటివి? వీటినే ఇన్వేజివ్ ఏలియన్ ప్లాంట్స్ ఆర్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అంటారు. సో బేసిక్గా ఇవి ప్లాంట్సే కావు, యానిమల్స్ కూడా అయి ఉండొచ్చు. ఎప్పుడైనా సరే ఒక యానిమల్ కానీ ప్లాంట్ కానీ వాటి యొక్క నేటివ్ హ్యాబిటేట్ అంటే వాటి యొక్క అట్మాస్ఫియర్లో కాకుండా వాటి యొక్క ఎకోసిస్టంలో కాకుండా వేరే చోటికి వచ్చాయనుకోండి, వాటిని ఇన్వేజివ్ ఏలియన్ ప్లాంట్స్గా చెప్తాము. సో ఇట్లా రావడం వల్ల మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ లోకల్గా ఆల్రెడీ వాటి చెట్లు అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ ఉంటాయి. ఇవి ఇన్వేజివ్ స్పీసీస్ వచ్చినప్పుడు వాటితో పాటు న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి కదా, అంటే లైట్ కానివ్వండి, అంటే సన్లైట్, అండ్ దాంతోపాటు వాటర్ కానివ్వండి, గ్రౌండ్ వాటర్ కానీ ఏదైనా స్పేస్ కోసమైనా ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ స్పీసీస్తో కంపీట్ చేస్తాయి అనమాట. సో దానివల్ల లాస్ అక్కడ ఉన్నటువంటి నేటివ్ స్పీసీస్కే ఉంటుంది. సో ఇవే ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ స్పీసీస్ వల్ల వచ్చేటటువంటి ఇంపాక్ట్స్ ఏంటి, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది దీనికోసము, అండ్ ఇంటర్నేషనల్గా ఏం చేశారు వీటి కోసము, అండ్ దాంతోపాటు వే ఫార్వర్డ్ ఏంటి, ఇంకా ఏం చేయొచ్చు దీనికోసం, ఇవన్నీ 25th ఆగస్ట్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్లో డిస్కస్ చేశాము. ప్లీజ్ చెక్ ఇట్. ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ ఏదైతే ఉందో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో చాలా స్పీసీస్ యొక్క నేమ్స్ కూడా చెప్పడం జరిగింది. ప్లీజ్ ట్రై టు రిమెంబర్. అండ్ దాంతోపాటు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది.